మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కారులోంచి కమలానికి ఢిల్లీలో తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలోకి సీతారాం నాయక్, నగేష్, జలగం వెంకట్రావు, షానంపూడి. లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కార్. ఎంపీ లక్ష్మణ్. నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ. లోక్సభ అభ్యర్థుల రెండో జాబితాపై కసరత్తు. రాష్ట్రం నుంచి ఐదారుగురిని ప్రకటించే అవకాశం. రేపు తెలంగాణకు కేంద్ర మంత్రి అమిత్ షా రాక. సో ఏ రకంగా చూడొచ్చు, బీఆర్ఎస్ వాళ్ళంతా కూడా బీజేపీలో జాయిన్ అవుతున్నారు. వీళ్ళే జాయిన్ అవుతున్నా, లేకపోతే మా బాపు కేసీఆరే మీరు పొండ్రా నాయన అని చెప్పి పంపిస్తుండా? ఏం చెప్పలేనటువంటి పరిస్థితి. కానీ ఒక్కటి, బెల్లం ఏడుంటే ఈగలు ఆడనే ఉంటాయి అన్నట్టు, అధికారం ఏడుంటే వీళ్ళు కూడా ఆడనే ఉంటారు. అవునా కదా? క్లియర్గా. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాయన, ఒక్కటే చెప్తా ఈ రాజకీయ పార్టీలకు, మీరు పదవి ఉంటేనే, మీ పదవిలో ఉంటేనే లీడర్లు మీ వెనకాల తిరుగుతారు. పదవిలో లేకపోతే తిరగరు. ఎవడ్రా బై నువ్వు అంటారు. ఈరోజు పొగిడినోడు రేపు తిడతారు. కానీ నువ్వు పదవిలో ఉన్నంత కాలం నీ నియోజకవర్గ ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడితే అన్న, వాళ్ళు జీవితాంతం అన్న నీ గురించి చరిత్ర కూడా చెప్పుకుంటుంది. లీడర్ అనేటోడు అట్లా బతకాలి. పదవులు ఉంటాయి, పోతాయి, సర్వసాధారణం. కానీ జనాల మధ్యలో మీరు పదవి ఉన్నా లేకున్నా ఉంటూ ఆ సమస్యలను వాళ్ళు మోసం చేయకుండా ఉంటే చాలన్న, మీకు అదే శ్రీరామరక్ష. కానీ మీ లీడర్లకు అది అర్థమవుతలేదు. శ్రీరామరక్ష అదే మీకు. మీరు చూడండి, మీ కార్యకర్తలు కొంతమంది మీ మీద ప్రేమతోటి, లీడర్లు వీళ్ళందరూ కూడా నాయకులు వెళ్ళిపోయినా కొంతమంది కార్యకర్తలు మీ ఇంటి చుట్టూ తిరుగుతారు. పొద్దున్న లేస్తే ప్రజలు మీ ఇంటికి వస్తారు. అరే అన్నట్లు కూడా జర చూసిపోదామని వస్తాడు. అదే ఈ నాయకులు వస్తారా అనే, పదవేడు ఉంటే ఆడికే పోతారన్న. సో మీకు కనెక్షన్ ఎవరితో ఉండాలి? మిగిలిన నాయకులకు ఇచ్చే టైం కన్నా కూడా ప్రజలకు ఇచ్చే టైమే ఎక్కువై ఉండాలి. ఆ ప్రజలకే మీరు టైం ఇస్తే వాళ్ళ అంకిత భావంతో మీకు జీవితాంతం రుణవాడు ఉంటారు, కట్టువాడు ఉంటారు. మీ కుటుంబాన్ని కూడా జర గుర్తుపెట్టుకుంటారు. అసలు మీ ప్రజలకే టైం ఇవ్వకుండా లీడర్లు అని పాకులాడితే వీళ్ళు ఇట్లా వెన్నుపోటు ఓడిసే మొహాలు ఇట్లనే ఉంటాయి. ఇది మాత్రం నేను ప్రతి ఒక్క పార్టీకి, ప్రతి ఒక్క లీడర్కి నేను చెప్పాలనుకుంటున్నా. ఇంకోటి ఎంత దారుణం అంటే, భార్యను కొట్టి చంపి డస్ట్బిన్లో పడేసి ఆస్ట్రేలియాలో హైదరాబాదీ ఘాతకం. ఏమి ఎరగనట్టు హైదరాబాద్కు రాక 4 ఏళ్ల కొడుకును అత్తమామలకు అప్పగించి క్షమాపణలు చెప్పి పరారట. 12 ఏళ్ల క్రితం కులాంతర వివాహం. ఆస్ట్రేలియాలో స్థిరపడిన దంపతులు కొన్నాళ్ళుగా మనస్పర్ధలతో ఘోరం. ఎందుకు ఇటువంటి పరిస్థితులు వచ్చినాయి? మీకు నచ్చకపోతే పక్కకు పోవాలి. ఒక మనిషిని చంపేంత హక్కు ఎవడిచ్చిండు మీకు? ఎంత తెలివైనోడు కాకపోతే నాకు అర్థంగా కడుగుతా. ఈ తెలివితేటలు ఏదో ఈ మన దేశం బాగుపడడానికి యూజ్ చేసినా బాగుండు. భార్యను చంపనీకి యూజ్ చేస్తుంది. భార్యను చంపి డస్ట్బిన్లో పెట్టి 4 ఏళ్ల కొడుకుని హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళ అత్తగారింట్లో అప్పచెప్పి, వాళ్ళ అమ్మమ్మ తాతయ్యకి అప్పచెప్పేసి ఈయన పరారయ్యండంట. ఇంత దారుణం అంటే, అరే ఇష్టం లేకపోతే విడిపోండి కదా. కష్టంగా ఉంటే చేసుకుందేమో మళ్ళీ కులాంతర వివాహం. అందుకే కొంతమందికి ప్రేమ వివాహాలు నచ్చినప్పటికీ ఇటువంటి ఇష్యూలు జరుగుతున్నాయి అనడానికి కూడా భయపడుతున్నారు. ప్రేమ పెళ్ళిళ్ళు చేయడానికి కూడా భయపడుతున్నారు. తల్లిదండ్రులు కూడా ఆలోచించేటువంటి పరిస్థితి, ఎదుర్కొనేటువంటి పరిస్థితి వచ్చింది.